తమకు వైకాపా జిల్లా నగర కమిటీల్లో తమ పార్టీ చిత్తూరు తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు సముచిత స్థానం కల్పించారని వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు దినేష్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో నూతనంగా ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షులు పసుపులేటి సురేష్, అంగన్వాడీ అధ్యక్షురాలిగా సాయి పద్మజ, కోశాధికారిగా వెంకటేష్, అలాగే చందురాయల్, కరాటే సేను, మద్దాల శేఖర్, గోలె విజయలక్ష్మి తదితరులకు సముచిత స్థానం కల్పించారని తెలియజేశారు. మా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించడం పట్ల మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బలిజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఓట్ల కోసమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మా అందరికీ కూడా తగినటువంటి రాజకీయ భవిష్యత్తు, మేమందరం కూడా సామాజికంగా రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి విధంగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిరుపతిలో చూస్తున్నట్లయితే మెజారిటీగా ఈరోజు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రమే నేను మీ వాడిని, మన వాళ్ళం, మనము అంటూ మా దగ్గరికి వచ్చి కేవలం ఆర్భాటాలకు పోయేటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏమాత్రం కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు కూడా కరువయ్యేటువంటి పరిస్థితి తిరుపతిలో.